అందరికీ నమస్తే. తెలంగాణ శరణార్థులు, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈ రోజు మనం ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో చూసినట్లయితే స్పీకర్ గా ఓం బిర్లా, మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రొటైమ్ స్పీకర్. వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు. ఎన్డీఏకు మెజార్టీ ఉండడంతో విజయం. ఇండియా అలయన్స్ అభ్యర్థిగా సురేష్ అభినందించిన ప్రధాని రాహుల్ గాంధీ. స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని మోడీ అభినందన. ఎన్నో కీలక నిర్ణయాల్లో మీ పాత్ర ఉందని ప్రశంస. విపక్షాలను గుర్తించి ప్రాధాన్యం ఇవ్వాలన్న రాహుల్. ఎమర్జెన్సీ కాలం ప్రస్తావన తెచ్చిన స్పీకర్ వ్యాఖ్యలపై విపక్షాల ఎంపీల అభ్యంతరం. గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా. అసలు ఇంకోటి, ఎమర్జెన్సీ అనేది నూతన పార్లమెంట్ భవనంలో ముచ్చటగా మూడోసారి భాగస్వామ్య పక్షాల మద్దతుతో ఇవాళ ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ ఎమర్జెన్సీని గుర్తు చేశారు. సరే, ఒక్కసారి ఎమర్జెన్సీని గుర్తు చేస్తే పర్వాలేదు, ఎమర్జెన్సీని ఖండించాల్సిందే. ఎప్పుడో 50 ఏళ్ల కింద జరిగినటువంటి ఎమర్జెన్సీని పదే ఒక ఎజెండాగా పెట్టుకొని గుర్తు చేస్తుండడం అనేది సమస్యల నుంచి పక్కదారి పట్టేయడమే అని చెప్పేసి ప్రతిపక్ష నేత అయినటువంటి ఏఐసిసి ప్రతినిధి ఖార్గే కూడా ఖండించడం జరిగింది. అంటే సమస్యల నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. అందుకే ఊకే ఎమర్జెన్సీ కాలాన్ని, ఎమర్జెన్సీలో జరిగినటువంటి నష్టాన్ని పదే చెప్తుంది. వాస్తవంగా మనం కూడా అడుగుతున్నాం ఏంటంటే 50 ఏళ్ల కింద జరిగినటువంటి ప్రస్తావన ఎమర్జెన్సీ సంఘటన గురించి ఈ రోజు ప్రజలలో, తర్వాత బీజేపీ శ్రేణులు ఇవాళ కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి క్యాడర్ వరకు దేశవ్యాప్తంగా గల్లీలలో కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేపడుతూ ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ఇవాళ మిమ్మల్ని గెలిపించింది ఆ రోజు ఎమర్జెన్సీ అప్రజాస్వామికంగా కేటాయించినటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తూ ఎమర్జెన్సీ తర్వాత వచ్చినట్టు ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం జరిగింది ఇందిరాగాంధీని. అంటే ఆనాడే ప్రజలు బుద్ధి చెప్పారు తమ ఓటు హక్కు ద్వారా. అట్లాంటిది మళ్ళా ఈ రోజు ఆ పదే దాని మీద ఒక కార్యక్రమం తీసుకొని, ఎజెండా తీసుకొని కాంగ్రెస్ పార్టీపై ఈ రకంగా పోవడం, ఎమర్జెన్సీ అని పోవడం అనేది కూడా ప్రజల్లో ఇలా కొంత విరక్త భావం కలుగుతుంది. ఎమర్జెన్సీని ఖండిస్తున్నారు ప్రజలు, కానీ ఖండించారు. కానీ ఇప్పుడు మా సమస్యలు చర్చించాల్సినటువంటి పార్లమెంటే ఇలా రెండోసారి స్పీకర్ గా ఎన్నికైనటువంటి ఓం బిర్లా పార్లమెంట్ సమావేశాన్ని అతనే పక్కదారి పట్టించే విధంగా ఓం బిర్లా ప్రవర్తించాడు. ఎమర్జెన్సీ కాల ప్రస్తావన తెచ్చిన స్పీకర్ వ్యాఖ్యలపై విపక్షాల ఎంపీల గందరగోళం, సభ వాయిదా. దీనికి కారకులు ఎవరు? ఇలా స్పీకరే. మళ్ళా సభను చక్కగా నడిపించాల్సినటువంటి స్పీకరు, సభను ఒక బాధ్యతాయుతంగా నడిపించాల్సినటువంటి స్పీకరు, సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను చర్చల ద్వారా ప్రతి సమయాన్ని, విలువైన సమయాన్ని ఒక వినియోగించుకోవాల్సినటువంటి స్పీకర్, ఒక బాధ్యతాయుతంగా నడిపించాల్సిన స్పీకర్ అతనే గందరగోళపరిచినటువంటి పరిస్థితి తొలి రోజే జరిగిందయ్యా. అంటే ఈ గందరగోళంకి కారణం స్పీకరే. రెండోసారి ఎన్నికైన మళ్ళీ ఆయన అనుభవజ్ఞుడు, పార్లమెంటులో సభను సజావుగా నడిపించే అనుభవం కూడా సంపాదించుకున్న వ్యక్తి. ఏదో కొత్త వ్యక్తి వచ్చిండు ఈ పని చేసిండంటే కాదు. అంటే స్పీకరు పార్టీలకు అతీతంగా, నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య పార్లమెంటరీ ఒక సాంప్రదాయాన్ని, ఉన్నతమైనటువంటి పార్లమెంటరీ సాంప్రదాయాన్ని నిలబెట్టాలి. కానీ దానికి భిన్నంగా ఇలా బీజేపీ యొక్క విధానాలను పుణికిపుచ్చుకొని స్పీకర్ కూడా అదే తీరుగా పోవడం అనేది మొదటి రోజే స్పీకర్ ఒక గందరగోళ పరిస్థితి. దీనికి బాధ్యత స్పీకర్ వహించాల్సినటువంటి ఉంటుంది. ఇలా ఆజ్కీ బాత్, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఓటు పుట్టిన నేతలు అంగట్లో సరికే అమ్ముడు పోతున్నట్లు కాదు, కొనుగోలు తెరలేపారు. నీవు నేర్పిన విద్యే నీ రాజాక్ష అంటున్న పాలక పక్షం. రాజకీయ నైతిక విలువలు వీరి వికృత చేష్టల ముందు వెలవెలబోతున్నాయి. ప్రజాప్రయోజనం మాత్రం స్వార్థం కోసం ప్రజల విశ్వాసానికి పంగనాలు పెట్టి హీన చరిత్రకు చమరగీతం పాడిన జన చైతన్యాన్ని విస్మరిస్తే చెరపకురా చెదిరేరు అనేది పునరావృతమే సుమా అని చెప్పేసి. అయితే ఇట్లాంటి పనులు చేస్తే మీకు ప్రజలు ఎన్నుకొని దేనికి చేసిండ్రు? ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని చేస్తే ఇటువంటి సమస్యలు కూడా ఇలా చేస్తున్నారు మీరు. ఇలా గందరగోళ పరిస్థితి. పక్కగా ఆ కవిత కూడా ఆజ్కీ బాత్లో వచ్చింది, ఒక అర్థవంతంగా వచ్చింది. కోర్టులో ఉండగానే అరెస్టు. సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సిబిఐ అరెస్టుకు అనుమతించిన కోర్టు. 5 రోజుల కస్టడీకి కోర్టు పిటిషన్. 3 రోజులుగా తిహార్ జైల్లో సీఎం. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక
పరిణామం. అంటే కోర్టులో ఉండగానే మళ్ళీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినటువంటి సంఘటన అక్కడ కనిపించింది. దోడాలో ఎన్కౌంటర్, భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య కాల్పుల్లో ఉగ్రవాది హతం. ఈ నెల 11, 12 తేదీలో జంట ఉగ్రదాడులు జల్లెడ పడుతున్న ఆర్మీ సిఆర్పిఎఫ్ బలగాలని చెప్పేసి ఇలా మరొక వార్తా కథనం కూడా రావడం జరిగింది. దిశ పేపర్ చూసినట్లయితే జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటున్నారా, ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే మచ్చ, న్యాయం అమ్ముడు పోతుందనే అపవాదులు, ఇలాంటి ఆరోపణలపై విచారణ జరగాలి. అడ్వకేట్ వెంకటరమణపై హైకోర్టు ఆగ్రహం. ₹7 కోట్లు లంచం తీసుకున్నాడని ఆయనపై బాధితుడి కంప్లైంట్. ఆ కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని ఆరోపణ. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు, లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశం. ఓ కేసులో జడ్జితో మాట్లాడి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానంటూ అడ్వకేట్ వెంకటరమణ తన వద్ద నుండి ₹7 కోట్లు తీసుకున్నానని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎఫ్ఐఆర్ క్రాష్ చేయాలని సదరు అడ్వకేట్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ గా స్పందించారు. ఎఫ్ఐఆర్ కొట్టేయలేమని స్పష్టం చేసిన న్యాయమూర్తి కేసును లోతుగా సమగ్రంగా దర్యాప్తు చేయాలని, దీనికి డీసీపీ పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. ఒకటి చెప్తున్న తెలంగాణ దిశ బ్యూరో ఈ వార్తా అంశాన్ని రాసింది. వాస్తవంగా జడ్జి నియాయితీ పరుడు కాబట్టి ఇంకా దీన్ని తప్పుబట్టి లోతైన అధ్యయనం చేయాలి, లోతైన విచారణ చేయాలన్నాడు. ఎందుకంటే హైకోర్టులో క్రాష్ చేసి తప్పుడు ఆరోపణని ఏదైతే 7 కోట్లు అడిగి ఒక వ్యక్తి దగ్గర జడ్జితో మాట్లాడి నేను ఇది చేస్తా అని 7 కోట్లు డిమాండ్ చేసి లంచం తీసుకున్న వ్యక్తి ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో జడ్జితో మాట్లాడి కేసు పరిష్కారం చేపిస్తా అని లంచం తీసుకున్నాడో దానిపై ఆ వ్యక్తి ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో 7 కోట్లు అతను ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేయడంతో ఆ విషయం వెలుగులోకి వస్తే బెయిల్ కోసం క్రాష్ వేసుకుంటూ సదరు అడ్వకేటు అప్పుడు దీనిపై మన జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ అయ్యి ఇది విచారణ చేయండి, లోతైన విచారణ చేయండి అన్నాడు. కానీ ఇట్లాంటి ఉత్తమమైనటువంటి జడ్జీలు ఎంతమంది ఉన్నారు? పైసకు లొంగిపోయే జడ్జీలు ఊకినే లొంగ తీసుకునేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఎక్కడ చీకట జరుగుతున్నాయి. ఇట్లాంటి న్యాయం అనేది ఇవాళ ఒక సరుకుగా అమ్మి న్యాయ తీర్పును అంగట్లో పెట్టి ఒక సరుకుగా మార్చినటువంటి ఈ అడ్వకేట్ విధానాన్ని సర్వత్రా మనం వ్యతిరేకించాలి. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైనది న్యాయ వ్యవస్థను పరిరక్షించడంలో భాగంగా జస్టిస్ లక్ష్మణ్ తన కర్తవ్యాన్ని నెరవేర్చినందుకు మనందరం హర్షిద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి వార్త ఇక్కడికి వచ్చింది. ఏంటి అని అంటే, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోవద్దు, పార్టీ మారినా నో యూజ్, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండండి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఎమ్మెల్యేలతో భేటీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హాజరైన మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, పల్లా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సమావేశమైన మాజీ సీఎం కేసీఆర్. వాస్తవంగా మిమ్మల్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఇలా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కానీ మీరు కొంతమంది మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆనాడు కేసీఆర్ ఏ రకంగా చేర్చుకున్నాడో ఫిరాయింపుల ద్వారా అదే రకంగా మేము కూడా చేర్చుకుంటామని చెప్పేసి అటు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం, కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పరోక్షంగా అంటున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ ఒక నీతి తప్పిన పని ఏం చేసిందంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటించుకుంది ఫిరాయింపుల చట్టాన్ని సరైనది కాదు, మా కాంగ్రెస్ మేనిఫెస్టో ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకము అని చెప్పింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే విధానాలకు పాల్పడుతుంది. అయితే దీంట్లో భాగంగా అధికార దహంతో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఇప్పటికైనా కొంత మీరు ప్రతిపక్ష పాత్ర నిర్వహించండి. ఎందుకంటే ప్రజల వైపు ప్రజల్ని ఇట్లా గాలికి వదిలేసి మీ మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మిగిలిన కొద్ది మంది అయినా కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా మీరు వెళితే ప్రజలు హర్షించేటటువంటి విషయం. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఓటు వేశారో వాళ్ళ ఓటు హక్కుకు న్యాయం చేసినట్టుగా మేము భావించాల్సి ఉంటుంది. మరి చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇందులో ఎంతమంది జారుకునే ప్రమాదం ఉంది, పోనీ ప్రత్యక్షంగా ఎంతమంది పోయేటటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. మల్లారెడ్డి విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏపడితే అనేక దాడులు కూడా కొనసాగించింది. ఎన్ని ఒత్తులకు లోనైనప్పటికీ మల్లారెడ్డి ఇలా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండడం అనేది ఇక్కడ మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభినందనల వెలువ కురిపిస్తున్నారు. వీరిపై చూద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు కొంత ప్రతిపక్ష పాత్ర నిర్వహించి ఈ ప్రభుత్వం చేసేటటువంటి కొన్ని వైఫల్యాలను ఎత్తిపట్టడం కోసమైన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలని ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. అట్లాగే రాజకీయ ఒత్తిళ్లకు భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. రెండో రోజు బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. మంగళవారం ఆదర్కాని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. వీరంతా పార్టీ మారుతారని విస్తృత ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. కేసీఆర్ తో భేటీ కావడంతో ప్రచారానికి తెరపడినట్లయింది. తాజా రాజకీయ పరిస్థితులపై వీరితో సుదీర్ఘ చర్చించినట్లు సమాచారం. చాలా సీక్రెట్లు మాట్లాడుకున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి చాలా సీక్రెట్లు మాట్లాడుకున్నట. మరి కేసీఆర్ వ్యూహం ఏంటి, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హ వేటు వేయండి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇవాళ శాసనసభ స్పీకర్ సెక్రటరీకి ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసినటువంటి అంశాన్ని ఒకవైపు మనము చూస్తున్నాం. తర్వాత పాలిటిక్స్ పరమావధిగా రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. కేజ్రీవాల్కు 3 రోజుల సిబిఐ కస్టడీ అట. ఢిల్లీలో రౌస్ రెవెన్యూ కోర్టు ఆదేశాలు ఈ నెల 29న కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆర్డర్. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు. సుప్రీంకోర్టు నుండి పిటిషన్ ఉపసంహరించినట్టు ఢిల్లీ సీఎం. ఇప్పుడు నవ తెలంగాణలో చూసుకొని స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తున్న ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నటువంటి విషయాన్ని చూడొచ్చు. 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు అనేది ఒక ప్రధాన వార్తా అంశంగా చూడొచ్చు. మా గొంతులను అణచివేయొద్దు అని చెప్పేసి ఇలా అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ లో చెప్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగాన్ని పరీక్షించాలని చెప్పేసి విపక్ష నేత రాహుల్ గాంధీ ఇలా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఇది ట్రయలరే, ముందున్నది ముసళ్ల పండగ. మోడీ ప్రభుత్వానికి ప్రతిపక్షం వార్నింగ్. ఓటమి తప్పదని తెలిసి స్పీకర్ పదవికి పోటీ, ఏకపక్ష నిర్ణయాలకు కాలం చెల్లిందని సందేశం. ఎస్, వాస్తవం. ఇలా మొత్తమే గత ప్రభుత్వంలో రెండోసారి మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిండు. మొత్తం సంపూర్ణ మెజార్టీ ఉండడం కనుక, అత్యధిక మెజార్టీ ఉండడంతో తిరుగు లేకుండా పోయింది. కానీ విపక్షాల మద్దతుతో, ఇలా భాగస్వామ్యాల పక్షాల మద్దతుతో ఎన్డీఏ కూటమి ద్వారా ఇలా మోడీ అధికారంలోకి వచ్చిండు. కాబట్టి ముందున్నది ముసళ్ల పండుగ. మోడీ ప్రభుత్వానికి ప్రతిపక్షం వార్నింగ్ అని చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా. ప్రజాస్వామిక పరిరక్షణ కోసం ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాహుల్ గాంధీపై ఉన్నది. అన్నదాత గోస రుణమాఫీ కటాఫ్ తేదీలపై రైతుల ఆందోళన. 2018 డిసెంబర్ 12, 2023 డిసెంబర్ 9 కటాఫ్ అనర్హులుగా లక్షల మంది ఉన్నారట. 2018 డిసెంబర్ 12, 2023 డిసెంబర్ 9 కటాఫ్తో అనర్హుల లక్షల మంది ఉన్నారట. నిర్ణీత తేదీ ముందు రుణం తీసుకున్న వారి పరిస్థితి అయోమయం. కేసీఆర్ హయాంలో కొద్ది మందికి రుణమాఫీ, అది కూడా విడతల వారి మాఫీ. కొందరికి 2 విడతల మాఫీనే అమలు. వడ్డీలు పెరగడంతో వర్తించని పథకం. వారు 60,000 లోన్ తీసుకుంటే నేడు వడ్డీతో కలిపి రూపాయలు 2 లక్షలు సమీపానికి. కటాఫ్ ప్రారంభ తేదీని మార్చాలని డిమాండ్. వాస్తవం కదా, కేసీఆర్ పరిపాలనలో ఆయన పరిపాలన ఎప్పుడైతే కొనసాగిందో ఆయన ఎప్పటి వరకు అయితే రైతు ఈ కటాఫ్ అనే తేదీ విషయంలో ఆయనను రైతులను ఆదుకున్నాడో ఆ తర్వాత నుంచి మాత్రం మేము రుణమాఫీ అనేది అమలు కాదని చెప్పేసి ఒక కటాఫ్ ని నిర్ణయించడం జరిగింది. ఇది సరైనది కాదని చెప్పేసి ఇవాళ కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రైతులు నష్టపోతారనే విషయం కూడా మనకు స్పష్టం అవుతుంది. కాంగ్రెస్ అసెంబ్లీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూపాయలు 2 లక్షల లోపు పంట రుణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మాఫీ చేసేందుకు నిర్ణయించుకున్న దాన్ని రైతులు స్వాగతిస్తున్నాయి. అయితే మార్గదర్శకాలు ఎలా ఉంటాయనే దానిపై కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కటాఫ్ తేదీల నిర్ణయంతో లక్షలాది మంది రైతులు ఈ పథకానికి అనర్హులయ్యే ప్రమాదం ఉంది. విధి విధానాలు ఖరారు చేసి జీవ విడుదల చేసే సమయంలోనైనా కటాఫ్ తేదీల విషయంలో మార్పులు చేర్పులు చేయాలని రైతులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఎక్కడైతే కేసీఆర్ రైతు రుణమాఫీని ఎగ్గొట్టాడో అది కూడా మీరు టేకప్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ ఇలా మెయిల్ చేయండి. ఆ కటాఫ్ విషయంలో కేసీఆర్ రైతు రుణమాఫీ ఇవ్వకుండా ఇలా దగా చేసిన విషయం పట్ల కూడా కొంత మీరు ఆలోచన ఇచ్చి పెద్ద
పెద్ద మనసు తెచ్చుకొని అందరికి కూడా రైతు రుణమాఫీ అమలయ్యేటట్టు చూడాలని చెప్పేసి ఒక వార్తా కథనము మనము చూడొచ్చు. తర్వాత జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ 6 డిమాండ్లు నెరవేర్చిన సర్కార్ అని చెప్పేసి ఇలా ఒకటి నీట్ స్కామ్ పై మోడీ మౌనం ఎలా, ఎన్డీఏను రద్దు చేయకపోవడంపై దుర్మార్గం అని చెప్పేసి కేంద్రం స్పందించకపోతే దశవారీగా పోరాటం అని చెప్పేసి వివిధ యువజన విద్యార్థి సంఘాలు కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. మరోవైపు అరుంధతి రాయ్ పై ఊపా కేసు ఎత్తివేయాలి, మతోన్మాదాన్ని ప్రశ్నించినందుకే కక్ష ప్రొఫెసర్ అరగోపాల్. అరుంధతి రాయ్ పై ఊపా కేసు వాస్తవాలు అంశంపై ఓయూలో సదస్సు. రచయిత్రి అరుంధతి రాయ్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షాకత్ హుస్సేన్ పై ఢిల్లీ పోలీసులు మోపిన ఊపా కేసును ఎత్తివేయాలని ప్రొఫెసర్ అరగోపాల్ డిమాండ్ చేశారు. పోలీసులు మోపిన ఊపా కేసుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతి మంజూరు చేయడాన్ని ఖండిస్తూ ఓయూ విద్యార్థి రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో అరుంధతి రాయ్పై ఊపా కేసు వాస్తవాలు అనే అంశంపై బుధవారం హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు విద్యార్థి నాయకులు రీసెర్చ్ స్కాలర్స్ నెల్లి సత్య అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ అరుగోపాల్ ప్రసంగించారు. పెరుగుతున్న మతోన్మాదాన్ని తన రచన ద్వారా అరుంధతి రాయ్ దేశంలో తీవ్రంగా విమర్శించారని తెలిపారు. ఈ క్రమంలోనే 2010 అక్టోబర్ 21న ఢిల్లీలో జరిగిన ఆజాదీ ది ఓన్లీ వే అనే సదస్సులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తి, అక్కడ ప్రజలకు కల్పించిన రాజ్యాంగ హక్కులపై ఆమె చర్చించిన కారణంగా రూట్స్ ఇన్ కాశ్మీర్ సంస్థ సభ్యుడు సుశీల్ పండిత్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఆమెపై ఆ సదస్సులో పాల్గొన్న ఇతరులపై ఊపా కేసు పెట్టారని తెలిపారు. 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ విధానానికి అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇది చూసిన ఇలా రచయితలపై ఇలా మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రచయితలపై కుట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం ఇటువంటి కేసులు పెట్టడం అనేది సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఊపా చట్టం ద్వారా ఒకవేళ ఇలా అరుంధతిపై రాయ్పై ఒకవేళ మీరు ఆమెను కస్టడీకి తరలిస్తే, అక్రమంగా కస్టడీకి తరలిస్తే దేశవ్యాప్తంగా ఇట్లా ఆందోళనలు పెళ్ళుబూకేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా రచయితలు ప్రజాస్వామిక శ్రేణులు కూడా దీన్ని ఖండించేటటువంటి పరిస్థితి ఉంది. ఇలా మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తే ఊపా చట్టాలు పెట్టడం ఏంటని ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. రాజకీయ జీవితంలో తొలిసారి ప్రతిపక్ష నేతగా ఎంపిక, రాజ్యాంగ పదవుల భర్తీతో కీలక పాత్ర, ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, వ్యాఖ్యలు, విమర్శ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధిపతి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఆయనే అధిపతి, కేబినెట్ మంత్రి హోదాతో పెరిగిన బాధ్యతలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ జీవితంలో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించారు. బుధవారం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను సాంప్రదాయం ప్రకారం సభాపతి స్థానంలో వరకు తీసుకుని వెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ కు కేబినెట్ మంత్రి హోదా లభిస్తుంది. ప్రోటోకాల్ జాబితాలో ఆయన కూడా స్థానం పెరుగుతుంది. భవిష్యత్తు ప్రతిపక్షాల కూటమి తరఫున ఆయన సహజంగా ప్రధాన పదవికి పోటీ పడతారు. ఇలా ఇటువంటి ముఖ్యమైనటువంటి వార్తా కథనం కూడా మనం చూడొచ్చు. తర్వాత ఇంకోటి, ఇలా లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా అనేది వార్త ఇంతకుముందే చదివాం. స్పీకర్ నోట్లో ఏమనిస్తుంది, బగ్గుమన్న ప్రతిపక్షాలనే అంశాన్ని చూస్తాం. ప్రజా పోరాటాన్ని ఆపొద్దు, ఆప్ మంత్రిని పరామర్శించిన బృందా కారత్, అఖిలేష్ యాదవ్. ఢిల్లీ ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని ఆపొద్దని, ప్రజా సమస్యలపై జరిగే ఉద్యమాలకు అండగా ఉంటామని సిపిఐఎం నాయకులు బృందా కారత్ భరోసానిచ్చారు. ఢిల్లీలోని ఎల్ఎన్జేసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషిని ఆమె బుధవారం పరామర్శించారు. ఢిల్లీ నీటి సమస్యపై నిరాదీక్ష చేపట్టిన అతిషి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి పాలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా మంత్రి అతిషిని పరామర్శించారు. ఇజ్రాయెల్కు యుద్ధ సామాగ్రి సరఫరా, రాకెట్లు, పేలుడు పదార్థాలు విక్రయించిన భారత్ ఒకవైపు చర్చల ద్వారానే ఘర్షణను నివారించుకోవాలంటూ సుద్దులు, మరోవైపు యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ అగ్నికి ఆజ్యం. మోడీ సర్కారు ద్వంద్వ నీతి. గాజాలోని పాలస్తీనాపై మరణకాండ కొనసాగుతున్న ఇజ్రాయెల్కు మోడీ ప్రభుత్వం యుద్ధ సామగ్రిని విక్రయించింది. ఇది ఎంత అన్యాయం! ఒకవైపు శుద్ధులు చెప్తుందట, ప్రపంచంలో ఏమని శుద్ధులు చెప్తుంది ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఒకవైపు చర్చల ద్వారానే ఘర్షణలు నివారించుకోవాలంటూ శుద్ధులు చెప్తూ, మరోవైపు యుద్ధ సామాగ్రిని ఇవాళ చేరవేస్తూ అగ్నికి ఆజ్యం పోస్తుంది. ఎంత ద్వంద్వ నీతి! ప్రపంచ శాంతి కావాలని మనందరం కోరుతున్నాం,
ఇవాళ యుద్ధోన్మాదంతో ఇజ్రాయిల్ దాడుల్లో పాలస్తీనాల్లో పసి పిల్లలు గోసపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనం అనేక దృశ్యాలు చూసినాం. చనిపోయిన పిల్లలు యుద్ధంలో అమాయక పిల్లలు వాళ్ళు చనిపోతే, బాలలు చనిపోతే ప్రపంచ బాలల హక్కులను కాలరాస్తూ ఇవాళ యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇజ్రాయెల్, తర్వాత ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రపంచంలోని కొన్ని సామ్రాజ్యవాద దేశాల యుద్ధోన్మాదం అనేది చాలా తీవ్రంగా ఖండించాలి. అటువంటి యుద్ధోన్మాదంలో అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇవాళ బలవుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచ శాంతికి పునాదులు వేయాల్సింది పోయి ఇవాళ బీజేపీ ప్రభుత్వం అక్కడ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు పరిస్థితి, యుద్ధ సామగ్రిని చేరవేస్తున్నటువంటి పరిస్థితి. ఇది భారత ప్రజలంగా మనం ఖండించాల్సినటువంటి విషయమే. ప్రపంచ శాంతిని కోరుకుందాం. ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఇజ్రాయెల్ ఇలా పాలస్తీనాపై చేసేటటువంటి యుద్ధాన్ని ఇలా ఆపి అక్కడ యొక్క సామరస్యమైనటువంటి వాతావరణాన్ని మనం ప్రపంచ పౌరులుగా మనం కోరుకుంటున్నాం. సామరస్య వాతావరణం ఏర్పడాలని, అట్లాగే ఇండియా యొక్క బాధ్యత కూడా అక్కడ యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పి పెట్టేటువంటి దిశగా అడుగులేస్తేనే ప్రపంచంలో ఒక మంచి పేరుగా ఇండియా నిలబడుతుంది. కానీ ఇండియా ప్రజల యొక్క అభిప్రాయాలకు భిన్నంగా మోడీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి ఇక్కడ భారత పౌరులు కోరుకుంటున్నారు. ఇక్కడ నవర్తనగర్లో మరో వార్త, ప్రజలు ఓడిపోరాదని ఏ విషయం సందర్భంగా ఈ వ్యాసం రాసిండు వ్యాసకర్త అంటే, ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తాం అంటూ మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ తాను రాసుకున్న వేద వాక్కులకు తానే చెల్లుచీటి ఇవ్వడం ఆ పార్టీ విలువలకు నిదర్శనం. ఆ మాటకొస్తే అసలు ఫిరాయింపుల నియోజక చట్టానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ ఏతావాత తేలేదేమంటూ ఇబ్బడి ముబ్బడిగా ఫిరాయింపులు పెరిగి ప్రతిపక్షాలు బలైన పడితే అది అంతిమంగా రాష్ట్రానికి ప్రజలకు తీరని నష్టం. వాస్తవం ఇది. ప్రజలు ఓడిపోరాదని చెప్పేసి వ్యాసకర్త కోరుకుంటున్నారు, మనమందరం కూడా కోరుకుంటున్నాం. పార్టీ ఫిరాయింపులు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్నదట. ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మాత్రం సభ్యత్వం రద్దు చేస్తామని అంటూ మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ తాను రాసుకున్న వేల వాకులు తానే చెల్లిచూటి ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇలా తెలంగాణలో ఈ విమర్శలు చాలా వస్తున్నాయి. ఇలా ఆనాడు ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి తనకు తానే ఆ గీతం జరిపేసుకుంటుంది. ఇది ఎంత అన్యాయం! ఇవాళ దొంగదారులలో రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పట్ల సర్వత్రా ఇలా కొంత నిరసన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రజలను ఓడించినట్టు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి ప్రజలను ఓడించినట్టే లెక్క కదా. కానీ ప్రజలు ఓడిపోరాదు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ సమక్షంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఫిరాయింపులకు పాల్పడరాదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందో తానే ఇక్కడ రాష్ట్రంలో గీత చెరిపేసుకుంటూ అక్రమ ఫిరాయింపుల ద్వారా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పట్ల తక్షణం దీనికి తెలంగాణ ప్రజలకు సంజాయిషి ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి ప్రజలకు కూడా సంజాయిషి ఇవ్వాలి. అంతిమంగా ప్రజలను గెలిపియాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తే తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు అవుతుంది. కానీ ఇలా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోతే వాళ్ళు బీజేపీ పార్టీలో చేరతారు, తద్వారా కొంత ప్రమాదం ఏర్పడుతుందని లేనిపోని ఆందోళనకు గురై ఇవాళ బీజేపీ పార్టీలో చేరతారన్న కారణంతో మేము చేర్చుకుంటున్నామని కుంటి సాకులు చెప్పకుండా కొంత ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించే గొంతులను మీ దాంట్లో చేర్చుకోకుండా చూడాలి. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ 2018 ఎన్నికల తర్వాత కూడా అదే పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మొత్తం ఎమ్మెల్యేలను ఇలా చేర్చుకోవడం జరిగింది. తద్వారా ప్రశ్నించే గొంతు లేకుండా పోవడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి అత్యంత ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకురావడం జరిగింది. అత్యంత అవినీతి జరిగింది. కానీ ప్రశ్నించే ప్రతిపక్షం సంఖ్యాబలం లేక ఆనాడు కొంత కేసీఆర్ ఇవాళ తన పాలనలో అవినీతికి పాల్పడ్డాడు. కానీ అరవే చర్యలకు రేవంత్ రెడ్డి పాల్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీకు ఎవరైతే ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ కోర్సు మిమ్మల్ని గెలిపించారో వారిని ఓడగొట్టకండి, అది మీ నైతిక విలువను కోల్పోయినట్టే అని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం మనకు కనిపిస్తుంది. మరో ముఖ్యమైనటువంటి వార్త కూడా తెలంగాణలో ఇలా మనము చూద్దాము.
చేస్తున్నాము, మా భూమి ధరణిలో నమోదు కాలేదు, ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేదు, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ యువ రైతు ఆత్మహత్యాయత్నం, ప్రభుత్వం అధికారులు స్పందించి న్యాయం చేయాలి, రైతు బాధిత కుటుంబ సభ్యులు ఇలా శంషాబాద్ నుంచి వార్త మా భూమి ధరణిలో నమోదు కాలేదు, సమస్యలను ఎన్నిసార్లు కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్న ఫలితం లేదని మనస్తాపానికి గురై యువ రైతు తహసీల్దార్ కార్యాలయం ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో బుధవారం కలెక్టర్ను రేపింది. వాస్తవంగా ధరణిని సత్వరం పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్లకు ఇవాళ సిఎస్ తెలంగాణ సిఎస్ తో పాటు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో ధరణిపై వేగవంతమైన పరిష్కారం కోసం వేగవంతమైనటువంటి చర్యలు పూనుకుంటున్నట్టు వేళ మరి ఈ యొక్క రైతు డిమాండ్ ఎందుకు అశ్రద్ధ చేశారు, తద్వారా రైతు మా భూమి ధరలో నమోదు కాలేదని ఇలా ఆయన ఎందుకు ఈ చర్యకు పూనుకుంటాడనేది ఒక ప్రశ్నగా ఉంది. తక్షణం ఇటువంటి వెలుగులోకి రాకుండా తక్షణం అక్కడ రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ధరణిలో మోసపోయినటువంటి రైతులను పరిరక్షించి ధరణిలో సత్వరం ఇలా పరిష్కరించేటటువంటి పరిస్థితులను మీరు బుధాన వేసుకుని కనుక తక్షణం అది కంప్లీట్ చేసి ఇటువంటి వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుందాం.